SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, గీత అనేది మనం నేర్చుకుంటే గనక, మనం గీత చదవడం ప్రారంభిస్తే గనక మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని చెప్పి. అసలు నిజంగా గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాము, గీత ఏం చెప్తోంది మనందరికీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరినైతే అడిగితే మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుందో ఆ పర్సనే మన ముందున్నారు. వారెవరో కదండి, మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో సుపరిచితులైన ప్రణవానంద దాస్ గారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, గీత, అసలు భగవద్గీత అనగానే ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా. కానీ అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు? అసలు మనం ఏంటి, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, భగవంతుని ఎలా చేరుకోవాలి, అసలు ఈ ప్రపంచం ఏంటి? చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి. ఈ ప్రపంచం ఏంటి, నేను ఎందుకున్నాను, ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను, అసలు నా కర్తవ్యం ఏంటి, అసలు భగవంతుడు అంటారు, ఆయన ఏంటి, ఆయన చేరుకోవటం ఎలా, చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉంటాయి. లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్నలు ఉంటాయండి. అరే, నేను జీవితంలో మారాలనుకుంటున్నాను, మంచి మార్గంలో వెళ్ళటం ఎలా, దృఢ నిశ్చయం రావట్లేదు, చెడు అలవాట్లు ఉన్నాయని తెలుస్తుంది, వాటిని మానుకోవటం ఎలా, కొద్ది కోపం ఉన్నట్టుంది, దాన్ని తగ్గించుకోవటం ఎలా, ఎన్నో రకములైన ఉంటాయి. మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, అరే వీడికి ఇలా ఎందుకైంది, అయ్యో ఆయన అలా ఉంటాడు, ఆయన అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అసలు మీకు ఒక విషయం చెప్తాను, మనిషికి జీవనానికి సంబంధించిన ప్రతి ప్రశ్నను భగవద్గీత ఆన్సర్ చేస్తుంది. మనిషికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటాం కదా, కొంతమంది రాస్తారు లైఫ్ స్టైల్ అని. ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి విషయం, లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం. మీరు అనుకోవచ్చు, అరే ప్రభుజీ భగవద్గీత యుద్ధ భూమిలో మాట్లాడింది కదా, అది జీవనాన్ని గురించి. యుద్ధంలో మాట్లాడినా భగవంతుడు జీవితం గురించి మాట్లాడాడు. మన చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, మన డే టు డే జీవనం కూడా ఒక యుద్ధమే. అలా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనతో మనం యుద్ధం, మనసుతో యుద్ధం, ఇంట్లో వాళ్ళతో యుద్ధం, వర్క్ లైఫ్లో యుద్ధం, అదంతా కాంపిటీషన్, ఒక పోరాటమే కదండి. ఆ పోరాటంలో భగవంతుడు ఈ పోరాటాన్ని నెగ్గేది ఎలా అని అర్జునుడికి ఉపదేశం చేసింది భగవద్గీత. మీరు చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఒక ఫోన్ కొన్నాము లేదా ఒక మషీన్ కొన్నాం అనుకోండి, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ని చదివామనుకోండి, చాలా ఈజీ, ఏ బటన్ నొక్కితే ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఏది చేయాలని. మొన్న ఏమైందంటే మా ఫోన్లో ఒకసారి ఇలా ఏమంటారు, ఆ ఐకాన్స్ అన్నీ కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అనమాట. దాన్ని నొక్కలేకపోతున్నాయి, ఏది నొక్కినా అలా వెళ్ళిపోతుంది. మాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి. అసలు చాలా కంగారు వేసింది. ఎందుకంటే మా సేవలో ఉంటాం కదా, సేవకు సంబంధించిన ఏదన్నా ఫోన్ వచ్చినా అటెండ్ అవ్వాలి, ప్లస్ మా గురువుగారి ప్రవచనాలు అన్నీ అందులోనే ఉంటాయి, శ్రవణం చేయడానికి ఉండదు మాకు. మేము కంగారు పడిపోతుంటే ఒక ఆయన అన్నారు, ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఇలా 3 సార్లు అనాలి, ట్యాప్ చేయాలి అంతే. ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది. నేను ఒడే నీకెలా తెలుసురా అంటే, నేను ఇంటర్నెట్లో చదివాను అని అన్నారు. చూడండి, మనకి దేనికైనా అవగాహన ఉందనుకోండి. నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది, ఫోన్ పోయింది, ఫోన్ పోతే ప్రవచనాలు పోయాయి, కాంటాక్ట్స్ పోయాయి అని నేను కంగారు పడుతున్నా. కానీ చదివిన వాడు వచ్చాడు, ప్రశాంతంగా టిక్ 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 అన్నాడు, ఫోన్ బాగా చేసేసాడు. అతనికి ఎంత సులువుగా అయిపోయింది, ఎందుకంటే దానిపైన అవగాహన ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనకు కొన్నిసార్లు అవగాహన లేకపోయేసరికి కంగారు ఎక్కువైపోతుంది, టెన్షన్లు ఎక్కువైపోతాయి, ఏం చేయాలి అనిపిస్తుంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతా. కానీ అవగాహన తెలుసుకుంటే జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి, ఆ అవగాహన మనకి ఇచ్చేది ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన వారే ఆ అవగాహన ఇచ్చారనుకోండి, ఇంకెంత బ్రహ్మాండంగా. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్ ఎలా వాడాలని తయారు చేసిన వాడే ఇస్తాడు కదా. తయారు చేసిన వాడు ఇచ్చిన మాన్యువల్ని వదిలేసి అందరి ఇంట్లోకి వెళ్ళి, అరే నీకు ఎలా తెలుసారా అంటే వాడు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, తప్పు చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ ఎవరైతే ఆ మెషిన్ తయారు చేశారో వాడిని అడిగితే ఎంత బెస్ట్ అండి. అదే భగవద్గీత. ప్రపంచాన్ని తయారు చేసిన వ్యక్తియే ప్రపంచం ఏంటి, నన్ను తయారు చేసిన వ్యక్తియే నువ్వేంటి,
ఈ యొక్క కర్మాన్ని తయారు చేసిన వ్యక్తి అసలు కర్మ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం అసలు జీవనానికి సంబంధించిన విషయాలన్నీ భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అందుకే ప్రతి మనిషి, ప్రతి హిందువు కాదండి, ప్రతి మనిషి భగవద్గీత తెలుసుకొని తీరవలసినదే, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఎంత త్వరగా జీవితంలో మనం భగవద్గీత తెలుసుకోగలిగితే మన జీవనం అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక మెషిన్ తెచ్చాము, ఏదేదో వాడేసాము. ఒకసారి ఒకళ్ళు అడిగారనమాట, ఇది ఏంటి ప్రభుజీ లోపల పెట్టాము బేక్ అవ్వట్లేదు అని. చాలాసేపు ఆలోచించి ఏమైంది దబ్బా అని మొత్తం పుష్ అని ఇట్లా పొంగింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంత అయిపోయాక మొత్తం మాడిపోయింది, తీసేసరికి పొగలన్నీ వస్తున్నాయి. దాని తర్వాత మాన్యువల్ చదువుతున్నాయి. అది చేసిందంతా మాడిపోయాక చదవటం వల్ల ఏమి లాభం ఉంది చెప్పండి? తీసుకున్నప్పుడే చదివేసి లోపల పెట్టుంటే ఎంత బాగుండేది, కేక్ ఎంత బాగా వచ్చేది, అవునా కాదా చెప్పండి? అలానే జీవితం మొత్తం కష్టాలు పాలైపోయి, గొడవల పాలైపోయి, ఇబ్బందుల పాలైపోయి, లాస్ట్కి ఎప్పుడో నేను భగవద్గీత చదువుతా అనటం ఎంత అన్యాయం చెప్పండి. అందుకే పిల్లలకి నేర్పించాలి రామాయణం, భగవద్గీత. అప్పుడు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. అందుకోసమే మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట. 7 జూలై తొలి ఏకాదశి మరుసటి రోజు. తొలి ఏకాదశి అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి పండగ, అంటే ఒక కొత్త ప్రారంభం అలా అనుకుంటున్నాం. కాబట్టి తొలి ఏకాదశి, పరమ పవిత్రమైన ఏకాదశి తర్వాత నుంచి వచ్చే ద్వాదశి రోజు నుంచి సాయంకాలం పూట 7:30 గంటల నుంచి ప్రతిరోజు 18 రోజుల పాటు 18 అధ్యాయాలు భగవద్గీత పూర్తి చేయబోతున్నాను చెప్పడం. కాబట్టి ఎవరైతే మీ ప్రేక్షకులు ఉన్నారో చక్కగా అటెండ్ అయ్యారనుకోండి, మొత్తం భగవద్గీత ఏం చెప్తుంది, భగవానుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నా 18 రోజులు కేవలం రోజుకి 2 గంటలు ఇవ్వటం చేత అర్థమైపోతుంది. దాని తర్వాత జీవనం చాలా సులభం అవుతుంది. ఆ వినటము, విన్న వాటిని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం. ఇంకో విశేషం ఏంటంటే, ఎవరైతే ఈ 18 రోజులు కోర్స్ అటెండ్ అయ్యి మనం ఒక చిన్న క్విజ్ లాగా పెట్టబోతున్నాం, దాంట్లో అన్నింటిలో కరెక్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ప్రత్యక్షంగా స్వామి యొక్క భగవత్ ప్రసాదం, జగన్నాథుడి యొక్క ప్రసాదం, దాంతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా మనం సైన్ చేసి పంపించడం జరుగుతుందన్నమాట. ఆశీర్వచనంగా వారికి భగవద్గీత కోర్సు 18 రోజులు పూర్తి చేశారు అనేటట్టుగా. కాబట్టి చక్కగా అందరూ ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం, సదవకాశం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, మనకి ఇవే ఉండవు, ఇంకా హడావిడిలే ఉండవు, పిల్లలకి ఎగ్జామ్లే ఉండవు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చక్కగా 7:30కి ప్రారంభం అవుతుందంటే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, అన్నిటి నుంచి వచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఒక 18 రోజులు కేవలం 2 గంటలు ఇవ్వటం చేత మంచి భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవద్గీతను ఆదర్శంగా చూస్తున్నారు, భగవద్గీత నుంచి అందరు నేర్చుకుంటున్నారు. మనం సనాతన ధర్మంలో పుట్టి, భారతదేశంలో పుట్టి మనము ఆచరించకపోతే, అర్థం చేసుకోకపోతే ఎంత అన్యాయం చెప్పండి. నిజంగానే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళారనమాట. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, స్వామీజీ వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు మా దేశానికి అన్నారు. అయితే ప్రభుపాదుల వారు అన్నారు అనమాట, మీరు మా దేశాన్ని అతలాకుతలం చేసి, మా దేశం నుంచి దోపిడీ చేసి, ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి? బ్రిటిష్ వాడు 43 ట్రిలియన్ డాలర్స్ ఇక్కడ నుంచి దోపిడీ చేసి తీసుకెళ్ళాడు వాడు. అంటే అంత డబ్బు 43 ట్రిలియన్ డాలర్స్ వర్త్ చేసేవన్నీ కూడా దోపిడీ చేశారు. మేము లండన్కి వెళ్ళాం కదా మొన్న, అక్కడ లండన్ మ్యూజియం అని ఉంటుంది, బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి అడుగుతారు, ప్రభుపాద్ మీరు మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఓ స్టోలెన్ ప్రాపర్టీ అని అంటారు ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్తే అన్ని కోహినూర్ డైమండ్ మన విగ్రహాలు, మన ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిన విగ్రహాలు, ప్లేట్లు, బంగారు గ్లాసులు, వెండి కంచాలు, వెండి పదార్థాలు, ఇవన్నీ అసలు వందల కొద్ది వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. మన సంపద అంతా అక్కడ మ్యూజియంలో పెట్టారు. మనం ప్రపంచంలోనే అందరికి మార్గాన్ని చూపించి అంత గొప్ప దేశంగా ఉన్న మన దేశం పైన పీక్కొని వాళ్ళంతా లూటీ చేసి, వాళ్ళ అనవసరమైన వాళ్ళకుండే అలవాట్లు, వాళ్ళకుండే పైశాచికత్వాన్ని అంతా జనాలకి అబ్బి, అవును ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారటండి, బ్రిటిష్ వాడిని కీర్తిస్తున్నాడు. ఎందుకు సనాతన ధర్మం అన్నిటికంటే సేఫ్ అంటే, తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల, నీ యొక్క సమాజం పట్ల బాధ్యతని నేర్పిస్తున్న ధర్మం ఏదైనా ఉంటే అది సనాతన ధర్మమే. కొంతమంది
నిజమైన నీకు మంచి చేసిన వాడు బ్రిటిష్ వాడు అని చెప్పి వాడి వెనకాల వాడికి ప్రణామం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ దేశానికి పట్టిన ఒక అన్నిటికంటే పెద్ద వ్యాధి అని చెప్పచ్చు. ఆ దేశాన్ని విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన వాళ్ళు ఎలా మూర్ఖుల్లా వాళ్ళ వెనకాల పోతున్నారో నాకు తెలియదండి. దేశాన్ని అతలాకుతలం చేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అలాంటి ప్రభుపాదుల వారిని అడిగారు, మీరేం తీసుకోవడానికి వచ్చారు నా దేశం నుంచి అంటే ప్రభుపాదుల వారు అన్నారు, మీరు వందల సంవత్సరాలు లూటీ చేసి తీసుకెళ్లారు మా దగ్గర నుంచి, అన్నిటికంటే విలువైన వస్తువైన భగవద్గీతను తీసుకెళ్ళలేదు, భారతదేశ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికత తీసుకెళ్ళలేదు, కానీ నేను వచ్చాను అది ఇవ్వడానికి మీకు అని చెప్పారు. అది గొప్ప విషయం. ప్రపంచము భారతదేశం వైపు చూస్తుంది. మన యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నారు. చూసారా? మొన్న కలిసినప్పుడు వారు అమెరికా, నాకు తెలిసి పంచతంత్ర శుభవిలాస్ ప్రభు అని ఉంటారు, మా ఆలయంలోనే ఉంటారు వారు. శుభవిలాస్ ప్రభు రాసిన పంచతంత్ర పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, భగవద్గీతను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కాబట్టి. మొన్న మేము ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఇందాక తిరిగి వచ్చాం, ఏం చెప్పాం? గీత గురించి. కాబట్టి మన హిందువులు సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు ప్రాథమికంగా భగవద్గీతను నేర్చుకోవాల్సినదే. అప్పుడు ఎలా అయితే మనం అధ్యయనం చేస్తామో నేర్చుకుంటాం. అందుకే అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ చేయబోతున్నాం. 18 రోజులు, స్టార్టింగ్ విత్ 7th జూలై సోమవారం సాయంకాలం 7th to 24th చక్కగా ఆ భగవద్గీతను వింటే ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఈ గీత చదువుకున్న వాళ్ళం అవుతాం, జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. వాస్తవం ప్రభుజీ, నిజంగా అంటే మంచి ఆలోచన ప్రభుజీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భగవద్గీత చదవాలి, ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, ఖచ్చితంగా పుస్తకం తెరిచి అసలు ఏముందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటారు. కానీ అంటే కొన్నిసార్లు పుస్తకం తీసి చదువుతున్నప్పటికీ అది ఎన్నోసార్లు చదివినా కొన్నిసార్లు అది అర్థం అవ్వదేమో. ఇలా క్లాసెస్ రూపంలో మాటల రూపంలో వింటే దానిలో సారాంశం అనేది తొందరగా అర్థమవుతుంది. నిజంగా మీరు చేసిన చాలా మంచి ఆలోచన, అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని ఆశిద్దాము.